నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఇటీవల మైలార్ దేవరపల్లిలో ఏదైతే దళితులపైన దాడి జరిగిందో, ఏదైతే డీసీఎంని కాల్ చేశారో అనేసి కొంతమందిని పట్టుకొని వాళ్ళని చిత్రవద చేస్తున్న పోలీసుల గురించి అయితే వీహెచ్పీ ప్రెస్ మీట్ పెట్టడానికి అయితే ముందుకు వచ్చింది. అండ్ ఇలాంటి దళిత సంఘాలు కూడా దీని గురించి మాట్లాడడానికి ముందుకు రాని పక్షంలో వీహెచ్పీ ముందుకు వచ్చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అన్నది శశాన్ని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎందుకంటే దళితులకు ఇక్కడ రక్షణ లేదు అనేసి మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు. అండ్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకు దళితులపైన ఇలాంటి దాడులు జరుగుతున్నాయి? గోరక్షకులు అనేసరికి ఇలాంటి దాడులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో? మైలార్ దేవపల్లి వాంబే కాలనీ లోపట రాజీవ్ గృహకల్ప లోపట గడిచిన 3 సంవత్సరాలుగా బక్రీద్ తర్వాత ఏవైతే గోవులను పశువులను వధించినటువంటి తర్వాత వచ్చేటువంటి వెహికల్స్ వాటిని తీసుకొచ్చి ఇక్కడ డంపు చేస్తుంటే మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, మాకు అంటురోగాలు వస్తూ ఉన్నాయి, మా ప్రాణాలకు ప్రమాదం ఉంది అనేటువంటి విషయం గడిచిన 3 సంవత్సరాలుగా సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులకు మిగతా శాఖల అధికారులకు స్థానికులు మొరబెట్టుకొని చెప్పుకున్నారు. ఇవాళ వీళ్ళకి బతికే హక్కు లేదా? రాజ్యాంగం కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్ జీవించే హక్కు వీళ్ళకి లేదా? ఒక ఉద్దేశపూర్వకంగా అక్కడ ఆ బస్తీల నుంచి హిందువులపైన సామూహికంగా కుట్ర చేసి, అక్కడటువంటి దళిత సమాజం పైన సామూహికంగా కుట్ర చేసి వాళ్ళ ప్రాణాలను బలిపెట్టి ఇవాళ వాళ్ళు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవాలనేటువంటి కుట్రలకు ఎంఐఎం గుండాలు తెరలేపారు. అందులో భాగంగానే ఆల్రెడీ గతంలో అధికారుల దృష్టికి వచ్చిన గత సంవత్సరం ఒక చిన్న గొడవ అయినా ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఏరియా లోపల తీసుకొచ్చి ఆ వ్యర్థాలను వేయడం కారణంగా అనేక రోగాల పాలవుతున్నాయి. ఇవాళ వాళ్ళ యొక్క జీవించే హక్కు కాలరాయబడుతూ ఉంది. దానికోసం వాళ్ళు ప్రశ్నిస్తే, వాళ్ళు నిలదీస్తే డీసీఎంలను వీళ్ళ మీదకి ఎక్కించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వస్తున్నటువంటి ఆ 3 డీసీఎంలు దళితుల మీద ఎక్కించి వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నం చేశారు. మొదట గొడవలు ప్రారంభం చేసింది వాళ్ళే. తర్వాత వీళ్ళు ప్రతిఘటించిన తర్వాత వాళ్ళ బ్రతుకు కోసం పోరాడుతున్నారండి. వాళ్ళు అక్కడ నివసించాలా, వాళ్ళు అక్కడ బతకాలే. పాపం వీళ్ళందరూ చూడండి, వాళ్ళ భర్తలు జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు జైళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళ బ్రతుకు భయానకమైనటువంటి పరిస్థితిలో బతుకుతున్నారు. వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఏ రాత్రి పోలీస్ అధికారి ఎవరు పోతారో, వాళ్ళ యొక్క భార్యల సెల్ ఫోన్లు చెక్ చేస్తారో, లేకపోతే తండ్రులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో బేడీలు వేసి కొడతారో అర్థం కాని పరిస్థితి. ఈ రకమైనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలవడానికి విశ్వ హిందూ పరిషత్ ముందుకు వచ్చింది. స్థానిక పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎంఐఎం తోటి కుమ్మక్కైంది. మేము అనుమానానికి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఏ విధంగా మీరు ఎవరు దొరికితే ఎవరి పేరు కలవడితే వాళ్ళ పేరు, ఎవరైతే ఎంఐఎం వాళ్ళు లిస్ట్ ఎవరైతే రాసిస్తున్నారో, ఎందుకంటే ఆ ఏరియా నుంచి హిందువులను సాగనంపాలంటే అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి బలమైనటువంటి హిందూ నాయకులను ఈ కేసు లోపల ఇరికించాలి, వాళ్ళను జైళ్ళ పాలు చేయాలనేటువంటి కుట్ర నడుస్తూ ఉంది. రౌడీ షీట్లు, కమ్యూనల్ షీట్లు తెరిపించాలనేటువంటి కుట్ర నడుస్తూ ఉంది. స్థానికంగా ఓపెన్గా వాళ్ళు వీళ్ళందరినీ జైలుకు పంపుతామని ఛాలెంజ్లు విసురుతూ ఉన్నారు. ఎంఐఎం రాబోయే రోజుల్లో రాజేంద్ర నగర్ కబ్జా పెట్టాలని చూస్తున్నది విస్తరణలో భాగంగా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులు పలాయనం చిత్తగించాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ దళిత బస్తీ అంతా ఖాళీ అయితే అక్కడ తీసుకొచ్చి రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను తీసుకొచ్చి పెట్టాలనేటువంటి కుట్రలకు తెరలేపినరు. ఇవన్నీ వాస్తవంగా ఉంటే మొదటగా ఒకవేళ కేసు బుక్ చేయాలంటే ఎవరి మీద బుక్ చేయాలా? మొత్తం సంఘటన ఈ రకమైనటువంటి ఒక విధ్వంసం అనుకోండి, లేకపోతే మీరు పోలీస్ భాషలో ఏం చెప్తారో చెప్పుకోండి. దీని అన్నిటికీ కారణం ఎవరు? జిహెచ్ఎంసీ కమిషనర్. జిహెచ్ఎంసీ కమిషనర్ సకాలంలో చర్యలు తీసుకొని విధులు నిర్వహించి ఉంటే ఇవాళ వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి నిరసన చేసేటువంటి అవకాశం ఉండకపోతుండే కదా. మొదటగా మీరు కేసు బుక్ చేయండి, సుమోటోగా జిహెచ్ఎంసీ కమిషనర్ మీద కేసు బుక్ చేయండి. ఎవరైతే కేసులు బుక్ చేసినటువంటి నిరుపేదలైనటువంటి దళితులు వాళ్ళ బతుకు కోసం పోరాడినరు, వాళ్ళేమో ఆషామాషిగా పుట్టి చట్టానికి విరుద్ధంగా ఏం పోరాడలేదు. చట్టం విఫలమైనప్పుడు, పోలీసులు చేతులు ఎత్తేసినప్పుడు, అధికారులు వాళ్ళ ప్రాణాలను కాపాడేటానికి ముందుకు రానప్పుడు వాళ్ళ ప్రాణాల కోసం పోరాడేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. ఇవాళ అక్రమ కేసులు వాళ్ళని బనాయించి వాళ్ళని జైలు పాలు చేశారు కదా, వెంటనే బేషరతుగా ఉపసంహరించుకోవాలి. ఉన్నతాధికారులు డీజీపీ గారికి, సైబరాబాద్ కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ స్థానిక యంత్రాంగం పూర్తిగా ఎంఐఎం ఎజెండాకు తలొగ్గి పనిచేస్తూ ఉంది. వాళ్ళు ఏ పేర్లు రాసిస్తే ఆ పేరు బస్తీ మీద పెట్టుకోండి. మరి పోలీస్ స్టేషన్లో అందరినీ తీసుకుపోయి రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీ తీసుకుపోయి మొత్తం జైలు నింపుకోండి. వాళ్ళు రెడీగా ఉన్నారు. అన్న, జాతీయవాద ఎస్సీఆర్పీఎస్ తప్పించి ఇక్కడ దళిత సంఘాలు ఏవి కనిపించట్లేదు. ప్రతిసారి దళితులపైన దాడి జరిగినప్పుడు మేము ఉన్నామనుకుంటూ ఏదైతే వామపక్షవాదులు, లెఫ్ట్కి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే వస్తుంటాయో, సో అలాంటి వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? మరి ఇప్పుడు ఇవాళ గోవు
మా తల్లితో సమానము. గోవులను తీసుకొచ్చి ఆ యొక్క తలలను తీసుకొచ్చి వధించబడ్డ గోవుల తలలను తీసుకొచ్చి మా ఏరియాలో వేసి మా యొక్క మనోభావాలు గాయపరుస్తున్నారు, లేదంటే మా యొక్క ప్రాణాలకు హాని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోరాడినటువంటి దళితులు కదా. దాడి చేసినటువంటి వాడు ఇస్లామిక్ మతోన్మాది కదా, కాబట్టి రారు. అదే విషయంలో వేరే విషయంలో హిందువులకు మధ్యన ఏదైనా చిన్న మనస్పర్ధలు ఏదో గొడవలు అయ్యింటే ఇప్పటికీ దేశం ప్రపంచమంతా ఇదే మీడియా చూపెడుతుండే, ఇవే సంఘాలు వస్తుండే. ఇవాళ ఇక్కడ బాధితుడు దళితుడు, దాడి చేసినటువంటి వాడు ఇస్లామిక్ మతోన్మాది కాబట్టి ఇవాళ వాళ్ళు ముఖం చాటేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ పోయినరు? వీళ్ళు ఓట్లు వేయలేదా? వీళ్ళు మిమ్మల్ని గెలిపియలేదా? స్థానిక ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? ఎంపీలు ఎక్కడ పోయినరు? ఎందుకంటే దాడి చేసినటువంటి వాడు ఇస్లామిక్ మతోన్మాది కాబట్టి మీరు రారు. బాధితుడు హిందువు కాబట్టి, దళితుడు కాబట్టి మీరు రారు. ఎందుకంటే ముద్దాయి మీకు భయం, అక్కడి ఓట్ల కోసం కక్కుర్తి పడేటువంటి రాజకీయాలు మీకు. కాబట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది సమాజానికి. ఇటువంటి సంఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ రకమైనటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు ఎట్లా జరుగుతున్నాయి, వాళ్ళ మైలార్ దేవుపల్లిలో కూడా అదే జరుగుతుంది. మేము కూడా అడుగుతున్నాం, ప్రజాప్రతినిధులారా ఎక్కడ తెచ్చారు మీరంతా? పేద ప్రజలకు అండగా నిలబడరా? వాళ్ళ యొక్క జీవించే హక్కును కాలరాస్తుంటే మీరు వాళ్ళకు అండగా నిలబడరా? ప్రభుత్వము పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తుంటే వాళ్ళ పక్షాన గొంతు విప్పరా? ఇది వల్ల మేము అదే అడిగినాం ప్రెస్ మీట్ లోపల. ఒక పాయింట్ మాట్లాడినారు, వీళ్ళ మొబైల్స్ చెక్ చేస్తున్నారు అనేసి. అంటే ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా మొబైల్స్ చెక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ రోజు? ఈ దాడి ఇది ఒక రకమైనటువంటి దాడి. ఆ బస్తీల మీద వాళ్ళని అడుగుతూ చెప్తారు, అర్ధరాత్రి ఇళ్లకు జొరబడి, అర్ధరాత్రి మీ భర్తలు ఎక్కడ ఉన్నారు, మీ కొడుకులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ప్రశ్నించి, వాళ్ళు పాపం అమాయకులు, నిరక్షరాస్యులు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఫోన్లను తీసుకొని సెర్చ్ చేసి, అంటే భార్య భర్తతోటి ఏం చాటింగ్ చేసింది, లేకపోతే ఎప్పుడు మాట్లాడింది, ఇదంతా అవసరమా? వీళ్ళని ఉగ్రవాదులా? ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులా? వీళ్ళు అమాయకములైనటువంటి దళితులు. వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కు కోసం వాళ్ళు పోరాడుతున్నారు. ఇవాళ ఈ రకమైనటువంటి పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసా? అందుకే నేను ఓపెన్గా చెప్తున్నా కదా, స్థానిక పోలీసు యంత్రాంగం మైలార్ దేవుపల్లి, అత్తాపూర్ 2 పోలీస్ స్టేషన్లలో మేము స్వయంగా వెళ్ళినాం, స్థానిక పోలీసులతోటి మాట్లాడినాం. మాకు అనుమానం ఉంది, నో డౌట్ ఎంఐఎం దారుసలం నుంచి ఎటువంటి ఎజెండా వస్తుందో అదే స్థానిక పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే వీళ్ళ ఇళ్లలోకి పోతున్నారు, అందులో భాగంగానే వీళ్ళని బెదిరిస్తున్నారు, అందులో భాగంగానే వీళ్ళ ఫోన్లు చెక్ చేస్తున్నారు, అందులో భాగంగానే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి బేడీలు వేస్తారా? సీసీ ఫుటేజ్ బయట పెట్టమంటున్నాం. ఇవాళ డీజీపీని అడుగుతా ఉన్నా, మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలను మీరు పరిశీలించండి. మా దగ్గర కూడా ఉన్న ఆధారాలు మానవ హక్కుల సంఘానికి, సంబంధిత రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకు మేము ఇవ్వబోతా ఉన్నాం. మీరు పరిశీలించండి, మీరు సమీక్ష నిర్వహించండి. రండి బాంబే బస్తీకి పోదాం, రండి రాజీవ్ గృహకల్పకు పోదాం. వాళ్ళు చేసిన తప్పేంది? అధికారులు ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం కావడం కారణంగా వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. దానికి అటెంప్ట్ మర్డర్, ఎవరిని మర్డర్ చేయడానికి చూసిండ్రండి? వాళ్ళు మర్డర్ చేయడానికి చూసింది ఇస్లామిక్ మతోన్మాదులు. వీళ్ళను ఈ బస్తీని చంపడానికి చూసింది, సామూహికంగా చంపడానికి, సామూహికంగా హత్య చేయడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక రకమైనటువంటి వ్యాధులను వ్యాపింపజేసి హత్య చేయడానికి చూసింది వాళ్ళు ఇస్లామిక్ మతోన్మాదులు. వీళ్ళు బతుకు కోసం పోరాడుతూ ఉన్నారు. వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళ మీద జులుం ప్రదర్శిస్తారా? మీరు ఫైనల్ క్వశ్చన్ అన్న, ఏదైతే బక్రీద్కి ముందు మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు, బక్రీద్ తర్వాత జరిగిన దాడుల గురించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినరు. మొత్తానికి ఈ సంవత్సరం బక్రీద్ కనుక చూసుకుంటే గోరక్ష చట్టాలు ఎందుకు అమలు అవ్వలేదు? ఎందుకు ఒక వర్గం వాళ్ళకి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది? రజాకార్ పాలన ఉన్నప్పుడు గోరక్షణ చట్టాలు అమలు కాలేదు. ఇప్పుడు కూడా గదే ఎజెండా నడుస్తుంది. ఇప్పుడు కూడా రజాకార్ ఎజెండా నడుస్తూ ఉంది. ప్రజాప్రభుత్వం ముసుగు లోపట రజాకార్ ఎజెండా నడుస్తుంది. కాబట్టి గోవులు యథేచ్ఛగా బలైతూ ఉన్నాయి. వ్యవసాయానికి ఇది ఒక రకమైనటువంటి జిహాదు. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. లక్షలు పెట్టి మేము ఒంగోలు గిత్తలను కొనుక్కొచ్చుకున్నాం, బలిష్టమైనటువంటి వ్యవసాయానికి యోగ్యమైనటువంటి ఎద్దులను కొనుక్కొచ్చి బలి చేస్తున్నామని సోషల్ మీడియాలో తిప్పారు కదా. రాబోయే రోజు మీద దేశం మీద జరుగుతున్నటువంటి ఒక కుట్ర. వాళ్ళకి డబ్బులు పుష్కలంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో దాని మీద విచారణ జరపాలా. లక్షలు పెట్టి యథేచ్ఛగా వ్యవసాయ యోగ్యతమైనటువంటి ఎద్దులను చట్టాలుండంగా బలిస్తూ ఉన్నారు. గోవును హత్య చేయొద్దు అని చట్టాలున్నా బలిస్తూ ఉన్నారు. ఇది దేశ వ్యవసాయ రంగం మీద జరుగుతున్నటువంటి జిహాద్.
అమ్మ తెలుగు హిందీ తెలుగు మీరు మాట్లాడతారు కదా, అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా, ఎందుకు అరెస్టులు చేయాల్సి వచ్చింది? సార్ అదంతా మాకు తెలియదు. ఎంతమంది వచ్చిండ్రు పోలీసులు ఇంటి పైన రాలే సార్, పిటర్ నీళ్ళ కాడ నీళ్ళు నింపుతాడు పిల్లగాడు, ఆ నుండి పట్టుకుపోయిండ్రు. ఆ నుండి పట్టుకుపోయి ఇక నేను పోయినా, ఉరికితే ఎమ్మెల్యేతో పోయినా. అయితే ఎమ్మెల్యే ఏమన్నాడు, నేను చెప్తా పో అమ్మా అన్నాడు. అయితే మేము ఆన్నే కూర్చున్నాం, లోన్కి ఓనియలే, కొట్టుడు కొడుతున్నాడు సార్ వాళ్ళు. మీ వాళ్ళు ఎవరు, మీ కొడుకుండేనా? నా మన్మడు ఉన్నాడు. కొడుతుంటే ఇక మేము ఎందుకు సార్ చెప్పు సార్ అంటే నేను చెప్తా అన్నాడు. అయితే చెప్పలేదు. పోలీస్ స్టేషన్కు ఇక్కడ జైలు అంట సార్, అది ఆ జైలుకు తెచ్చిండ్రు. అయితే ఆడికి ఉరికొచ్చినాం. ఉరికొచ్చి ఇక తెల్లారు 2 గంటల రాత్రి కొట్టిండ్రంట. ఇవన్నీ వస్తున్నాయంట, ఏం చేయాలి? సో మీరు ఎవరైనా కలిసిండ్రా పెద్దవాళ్ళని, ఎవరైనా నేతల్ని ఎవరైనా కలిసిన ఎమ్మెల్యే సార్ని కలిసిన, ప్రకాష్ గౌడ్ని కలిసిన. ఏమని పో అన్నాడు, నేను చెప్తా పో అన్నాడు. ఎవరు పోలే, అట్లా అయింది సార్. अम्मा आपके घर वाले कौन थे वहाँ पे? मेरे दोनों लड़के हैं, वो लोग। जी हाँ, मेरे दोनों लड़के हिंदी है। हाँ। मेरे दोनों लड़के हैं, मेरे लड़के आ रहे थे, मेरे से बात कर रहे थे, मम्मी आप पुलिस रोक रही, तो मैं दियो बच्चे, मैं बात करती बोल तो पुलिस वाले फोन खींच लेके बच्चों को खींच के लेके गए। मैं 2 बजे रात तक पीएस में गई, वहाँ पे उन लोगों को रिक्वेस्ट करी मेरे बच्चों से बात करने दो, बोल तो भी नहीं करने दिए वो लोग, और बच्चों को मार के बोले। बच्चे क्या करते हैं आपके? मेरे बच्चे हॉस्पिटल में जॉब करते हैं। जी हाँ, नारसिंगी हॉस्पिटल में जॉब करते हैं। उस दिन आ रहे थे तो मेरे से बात कर रहे थे, मम्मी आप पुलिस वाले रोक रहे, बोलते मैं दियो बेटे कोने में बात करती, अपना घर यहीं से, अपने रोड वही से, अपने को दूसरी रास्ता नहीं है बोल के बोले, तक भी नहीं सुने वो लोग। फोन खींच लेके बच्चों को खींच के लेके गए। मैं गई वापस पीएस को, तो वहाँ पे मेरे को क्या बोले, बात कौन है उसका नाम तो नहीं मालूम, ये सर्कल है, नहीं मालूम मेरे को। उन लोगों को बोली मैं मेरे बच्चों से बात करने दो, बोल तो नहीं देते, चलो निकलो बोल के झिड़कियां दिए। फिर भी वैसे ही उन पने से ठहरी, मैं 2 बजे रात तक ठहरी, अकेली लेडीज, मेरे को हस्बैंड नहीं है, मेरे बच्चे मेरा सहारा है। वहाँ गए तो वो लोग मेरे को कितनी देर तक रिक्वेस्ट नहीं करने के बाद में फिर मेरे को बाद में बोले कि ठीक है बात करो, हमारे सामने बात करो, बोले सुबह छोड़ देते तुम्हारे बच्चे, हम छुपी पकड़ के लाए, अगर बाहर छोड़े तो मुस्लिम्स मार देते तुम्हारे बच्चों को, बोले। तो हम बोले ठीक है, सेफ है ना आपके पास। उसके बाद में केस फाइल हो गया। उसके बाद मॉर्निंग 8 o'clock को ऐसा फोन करता हूँ, मैं बच्चे आ रहे शायद समझ के फोन रिसीव करी, हाँ बेटा बोल कहाँ पे आऊँ, मैं बोलता नहीं मम्मी हमारे को दूसरी जगह लेके जा रहे, बोल के मैं नारसिंगी को आओ, बोले। मैं नारसिंगी में जाके 3 o'clock तक बैठे, हम नारसिंगी में बच्चों से मिलने नहीं दिया हमारे को। फिर हमको नारसिंगी में भी ऐसे ही बोले नहीं है बच्चे नहीं है बोल के। फिर मैं मेलरजर पल्ली के पुलिस वाले को फोन करता हूँ, बोले नहीं अम्मा नारसिंगी में तुम्हारे बच्चे, बोले। वहाँ पे फिर कितना देर तक वेट करने के बाद में एक बच्चा दिखा, तो मेरे बच्चे तो यहीं दिख रहे बोल के बात करे तो मेरे बच्चों से बात नहीं करने दिए वो लोग। नहीं अभी बात कराते, तुम्हारे को टाइम है बोले, बोल के फिर वैन में बिठा के बोले फिर मेलरजर पल्ली को लेके जा रहे, बोले। फिर वापस मैं मेलरजर पल्ली को आई, वहाँ पर भी मेरे को ऐसे ही बोले नहीं है तुम्हारे बच्चे दूसरी जेल को गए, बोले। ऐसे बोलते बोलते फिर पुलिस वाले फोन करे कि नहीं अम्मा ऊपर पल्ली को कोर्ट को आओ, बोले। फिर वहाँ कोर्ट को गए तो बच्चों को रिमाइंड कर दिए। मेरे बच्चों का कसूर ही नहीं है, मेरे बच्चे ड्यूटी से आ रहे थे उस दिन। अच्छा మా అబ్బాయి ఏమైంది ఆ రోజు, ఎట్లా మాట్లాడిండు, మీకు కాల్ చేసి ఏం చెప్పిండు? పెళ్లికి పోయిండు సార్, పెళ్లికి పోతే ఆయన దోస్తు గోల్డ్ షాప్ లో చేస్తాడు, ఆ దోస్తు తీసుకొని పోయిండు, మనం షాప్ బంద్ చేసాం రా పెళ్లికి వచ్చినాం లేట్ అయింది అని ఆయన తీసుకొని పోయిండు। 10:20కు నేను ఫోన్ చేసిన, జల్దీ పోరా ఇంటికాడ ఎవ్వరు లేరు అంటే పోతానమ్మా అన్నాడు। పోతానన్నాక నేను మా అక్క దగ్గరికి పోయింటి చార్మినార్ కాడ, అది పెన్షన్ గురించి దాని గురించి తిరుగుతున్నాం, ఆయన లేడు కదా అని తిరుగుతుంటే ఆడున్న మా అక్క దగ్గర ఇక అన్నాడు। వస్తే తెల్లారి వచ్చిన ఆదివారం శనివారం పట్టుకొని నైటు వచ్చినాక తెలిసింది, నాకు తెలిసే ఇక నేను అక్కడ పోలీసు వాళ్ళు ఉడంగడ్డ కాడ 2-3 మాటలు తిరిగిన అదే రోజు, ఇవాళ ఇప్పుడు కాదు అప్పుడు కాదు 5 గంటలకు 4 గంటలకు అన్నారు, నాకు తెలియదు ఎక్కడ తిరగాలి ఏం చేయాలను। ఇక తిరిగినాక చేసినాక వాళ్ళు అట్లా ఇట్లా అన్నాలని నాకు ఎక్కడ తెలియక నేను గప్పుకున్నా ఏడ్చుకుంటా చేసుకుంటా, మళ్ళీ వాళ్ళు రాత్రి పోయినా మళ్ళా ఇప్పుడు కాదమ్మా అంటే ఏం లేదు, ఆయన కార్పెంటర్ పని చేస్తాడు అంతే, పని చేసి ఇంటికి వస్తేనే అట్లా ఆడ గొడవ, అవి ఆవు తలకాయలు అవి వేస్తే రాళ్ళు తీసుకొని కొట్టిందంట, తురుకోలు కొడితే మా అబ్బాయి అది బంగారం షాపు డోర్ అది బంద్ చేస్తుండంట, బంద్ చేస్తుంటేనే వాళ్ళు వచ్చి తీసుకొని పోయిళ్ళు, గాడి లోపటెట్టి తీసుకొని వెళ్ళే పోయిళ్ళు, ఆయన చెప్తుంటే కూడా నడు అని ఇట్లా గచ్చి పట్టి కొట్టుకుంటే తీసుకెళ్ళి హస్బెండ్ తమ్ముడికి మీ హస్బెండ్ అండ్ తమ్ముడు ఆ రోజు వాళ్ళు ఏం చేస్తుంటారు? సెంటరింగ్ పని చేస్తారు, వాళ్ళు చూడడానికి వెళ్తే తీసుకెళ్లారు, చూపియండి అంటే చూపిస్తలేరు,
మేము మా ఆయనని తీసుకుపోయింది సార్. వాళ్ళు ఏం చేస్తుండే అక్కడ? మేస్త్రి పని చేసి వస్తున్నాము, వస్తుంటే ఆడేందో కొట్లాట అవుతుందని సున్నికి పోయినరు. ఆయనతో తీసుకొని పోయినరు. పొద్దుగాల పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్కి పోతే నువ్వు బయటికి నాడు, ముందు తర్వాత చెప్తాము అని అంటారు. ఒకరు మేస్త్రి పని చేస్తుంటారు వీళ్ళ ఇంటి వాళ్ళు, ఇంకొకరు హాస్పిటల్లో వర్క్ చేస్తుంటారు, ఇంకొకరు వాళ్ళకి సంబంధించిన భర్త అండ్ తమ్ముడు, ఇంకొకరు ఇంకేదో పని చేసుకుంటుంటారు కార్పెంటర్స్. ఇలాంటి వాళ్ళందరిని పట్టుకొని పోలీసులు అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇలాంటి దుర్మార్గం చేస్తుందన్నమాట. నిజంగా మనం ఎక్కడున్నాము అనేసి ఇక్కడ మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళకు సపోర్ట్గా ఎలాంటి దళిత సంఘాలు రావట్లేదు. కానీ ఎస్సీఆర్పిఎస్ ప్రతిసారి హిందువుల పక్షాన దళితుల పక్షాన నిలబడుతుంది కదా. ఎస్సీఆర్పిఎస్కి సంబంధించిన మోహన్ మారెడ్డి గారు, అరవింద్ గారు అండ్ అన్న వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసిండ్రు అనమాట. వీళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అన్న, ఈ కేసుని మీరు ఫస్ట్ డే నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు. అసలు ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితులు వీళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కార్పెంటర్స్, మేస్త్రి పనులు చేసుకునే వాళ్ళు. ఇలాంటి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి రిమాండ్ చేసేసిండ్రంట. దీనిపైన మీరేమంటారు? అంటే అదే అంటున్నాను కదా, మంచితనానికి రోజులు లేవు, నిజాయితీకి రోజులు లేవు, సత్యానికి రోజులు లేవు. ఇప్పుడు విషయం ఏంది, ఇప్పుడు అక్కడ గొడవ జరిగింది, కల్లోలంగా బాగా ఇష్యూ పెద్దగా అయింది, వాహనాలు తగలబెట్టడం జరిగింది, ఇదంతా ఓకే. నేను ఏమంటానంటే అక్కడ జరిగినటువంటి సంఘటన మాత్రమే కాదు, అట్లా జరగడానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంత అంత రియాక్ట్ కావడానికి కారణాలు ఏంది, అవి కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రోజు వచ్చి నేను మిమ్మల్ని కొట్టుకుంటా, ఇబ్బంది పెట్టుకుంటుంటే ఏదో రోజు తిరిగి గట్టి కొడతావు. ఆ కొట్టిన దాన్ని లబలబ మొత్తుకుంటే ఏం లాభం? కొడతారు, బరాబర్ కొడతారు. ఎస్సీ ఎస్టీ బీసీల జోలికి, మా బహుజనుల జోలికి వస్తే తంతం, బట్టలిపి తంతం, కొట్టుడు కాదు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించాలి, నిజంగా ఈరోజు మేము ఎందుకు ఆ విధంగా స్పందించాల్సి వచ్చింది. కొందరు దాంట్లో ఉన్నారు, కొందరు లేరు. వాళ్ళు లేని వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు, అది వేరే విషయం. నేనేమంటున్నా, గొడవ జరగడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బస్సీ బయట ఎప్పుడు జంతు కలబరాలు తెచ్చేయడం. పక్కనే ఇల్లీగల్గా 3 స్లాటర్ హౌస్లు ఉన్నాయి. దాంట్లో ఒక్కదానికేమో పర్మిషన్ ఉందని చెప్పి తెలిసింది. ఆ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి. ఆ స్లాటర్ హౌసెస్కి సంబంధించి ఇల్లీగల్గా దానికి సంబంధించినటువంటి జంతు కలబరాలు, గోవు కలబరాలు అవన్నీ తెచ్చేసి అక్కడనే ఇంతకు ముందుకు ఇల్లీగల్గా ఏమంటారు ఆయిల్ బొక్కలకి వెళ్ళి జ్యూస్ తీసి ఆయిల్ తయారు చేసేది కూడా అక్కడనే అని చెప్పి ఇంతకు ముందుకు అయింది. అయితే ఆ కలేబరాలు తెచ్చేస్తే దాన్ని వాసన పోవడానికి అది డీకంపోజ్ నుంచి మళ్ళీ అది ప్రకృతిలో కలిసిపోవడానికి 1 నుంచి 2 నెలలు పడుతుంది. అన్ని రోజులు ఆ వాసన భరించాలి. ఆ వాసనలో తద్వారా గాలిలో వచ్చేటటువంటి వైరస్లు వాటి ద్వారా వీళ్ళందరూ ఆరోగ్యాలు పాడవడం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు చూడండి ఒకసారి. అలా ఆరోగ్యాలు పాడవడం, వాళ్ళు చెప్పి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి యంత్రాంగం దృష్టికి, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళి అలిసిపోయి వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అయ్యి ఆ రోజు కూడా కొట్టాలని గొడవల ఉద్దేశంతో కాదు, వాళ్ళు ఆపి అడిగితే కండకావరంతో ఆ డ్రైవర్ గాడు తీసుకొని బండి వాళ్ళ మీద గుద్దడానికి ఎక్కియడానికి తీసుకెళ్తే వచ్చినటువంటి రియాక్షన్ అది తప్ప వాళ్ళు ఏమి రౌడీలు కాదు, గూండాలు కాదు, హ్యాబిచువల్ అఫెండర్స్ కాదు. వాళ్ళు అందరూ కూడా ఎవరి పని వాళ్ళు డొక్కాడితే రెక్కాడని పరిస్థితి, ఎవరి పనాలు చేసుకొని వచ్చి వాళ్ళందరూ కూడా అక్కడ బతికేటటువంటి పరిస్థితి వాళ్ళది. వాళ్ళని మీరు రెచ్చగొట్టి ప్రభుత్వం పట్టించుకోకుండా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు రెచ్చగొట్టి ఇప్పుడు కొట్టిరు అంటే చెప్తున్నా కదా, మా జోలికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడితే, మమ్మల్ని హింసిస్తే, మమ్మల్ని వేధిస్తే బరాబర్ కొడతాం, తంతం. ఎస్సీఆర్పిఎస్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు? ఒక అడ్వకేట్గా మాట్లాడతారా, లేకపోతే ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడినా కూడా ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ఆర్గనైజేషన్ నుంచి అంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దీని మీద ఏం చేస్తున్నారంటే, ఇందాక అన్న చెప్పినట్టు ఉన్న వాళ్ళను, లేని వాళ్ళను, ఆల్రెడీ ఇంతకు ముందుకు వేరే సంఘటనల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని హింసిస్తారు, బెదిరిస్తారు, రిమాండ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు ఎవరు దొరుకుతా అని రిమాండ్ చేయడం, అక్కడ ఉన్నోని లేనోని జస్ట్ చూడడానికి వచ్చినట్టు కూడా రిమాండ్ చేయడం, అసలు ఇష్యూలో సంబంధమే లేని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం. వాళ్ళకి మరి ఎక్కడి నుంచి టార్గెట్ వచ్చింది, మరి ఓవైసీ నుంచి టార్గెట్ వచ్చిందా, లేకపోతే ప్రభుత్వం నుంచి టార్గెట్ వచ్చిందా? సుమారు ఒక 50 నుంచి 60 మందిని రిమాండ్ చేయాలన్న టార్గెట్తో ఉన్నారని చెప్పి మాకు సమాచారం. మీరు నిజంగా అట్లా దొంగ అరెస్టులు చేసి, అక్రమ అరెస్టులు చేసి మా వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే దీన్ని ఖచ్చితంగా ఉద్యమ రూపకంగా తీసుకెళ్తాం. అదేవిధంగా ఎస్సీ కమిషన్ దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాం. నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ ఎస్సీ కమిషన్ మాకు కూడా రాజ్యాంగం మాకు హక్కులు కూడా ఇచ్చింది, మీకు మాత్రమే కాదు. వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా దీంట్లో కుతంత్ర యుద్ధంగా దళితులను, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారులైనా సరే, ఇంకెవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మేము రిటర్న్ కేసులు పెట్టిపించి దానికి సమాధానంగా మేము ఖచ్చితంగా దాన్ని అయ్యే వరకు చివరి వరకు ఉండి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్న మీరేమంటారు ఈ విషయంపై? అన్న నేను కూడా జల్పెల్లో ఒక 4 సంవత్సరాలు నివసించిన అక్కడ
అక్కడ కంప్లీట్గా ఈ కమేలా ఉంది ఒకటి, అక్కడ ఉన్న పొల్యూషన్ అంతా కూడా చెరువులోకి పంపిస్తారు. రెండవది ఇప్పుడు అన్న చెప్పిన కదా, బొక్కలతోటి నూనె తయారు చేసి అక్కడ పరిసరాలన్నీ అపరిశుభ్రం చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, కొద్దిగా చీకటి అయితే చాలు ఆడపిల్లలు అటువైపు నడవాలంటే కూడా, ఎందుకంటే ఎవడెవడు వస్తున్నో తెలియదు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నో తెలియదు. అక్కడ ఇంతకుముందుకు శ్రీనివాస్ గౌడ్ అని ఒక ఎంపీటీసీ ఉండే, ఆయన మీద లారీతోటి దాడి కూడా జరిగింది. మళ్ళీ జల్పల్లి గ్రామస్తులు అందరూ అక్కడికి వెళ్ళి ఎదుర్కోవడం జరిగింది. నేను కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు. కాబట్టి అసలు వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే ఇల్లీగల్ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు. ఫస్ట్ జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అవన్నీ అక్కడ క్లీన్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బతారు. ఇవన్నీ జరగడానికి ఆస్కారం లేదు కదా. కాబట్టి మొదటి కేసు కూడా మీద పెట్టాలంటే జిహెచ్ఎం కమిషనర్ మీద పెట్టాలి. ప్రకాష్ గౌడ్ యొక్క అక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ యొక్క అండదండలు పుష్కలంగా ఉన్నాయి వారికి. కాబట్టి ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితి. ఇప్పుడు వాయు కాలుష్యమాయే, నీళ్ళు కాలుష్యమాయే, మనుషులందరూ రోగాల పాలాయి, సంపాదించిన పైసలన్నీ దవాఖాన పాలాయి. మరి దీనికి ప్రభుత్వం కారణం కదా. ఆ ఇల్లీగల్ నడిచే కన్స్ట్రక్షన్ మొత్తం అన్నీ తీసేపియండి. ఎవడు ఎవరి జోలుకోడు, ఎవరిని పని వాడు చేసుకుని ప్రశాంతంగా బతుకుతారు. కాబట్టి ప్రభుత్వమే దీనికి మూల కారణము. కాబట్టి దళితుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న అందరి మీదగా చూస్తాం చట్టాన్ని. మేము కూడా, ఎందుకంటే మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా అడ్వకేట్ గారు, వారి యొక్క చట్టం ఏమేమి చెప్తుంది ఒకసారి పరిగణలోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు పెట్టడానికి అర్హులా కాదా చెక్ చేసి ఖచ్చితంగా అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రయోగం చేసి మా దళితులకు అండగా ఉంటాం. అన్న చెప్పిండు, ఇళ్లల్లో వండుకున్న మీద, సంబంధం లేని మీద, పాత కేసులు ఉన్న మీద, న్యూట్రల్ ఉన్న మీద తీసుకొచ్చి కేసులు పెడితే ఇది కుట్ర కాదా? ఇది మా హక్కులను కాలరాస్తున్నట్టు కదా. ఖబర్దార్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు, హెచ్చరిస్తున్నాము. దళితుల యొక్క హక్కులతో చెలగాటమాడొద్దు. దళితులతో పెట్టుకున్నోడు ఓడుకుదా బతికి బట్టగట్టినట్టు లేదు. టార్గెట్ చేసామనుకో మైలార్ దేవపల్లిలో నీ ఓటమిని దళితులు కల్లారా చూస్తారు. నీకు మళ్ళీ ఏది మీ వృత్తి ఉంది కదా, అక్కడికి పంపించే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు. అన్న, వేరే సోకాల్డ్ దళిత సంఘాలు ఉంటాయి, వాళ్ళందరూ ఎందుకు రాలేదు వీళ్ళ పక్షాన్ని నిలబడడానికి? ఏమవుతుందంటే ఈ కుహానా రాజకీయ వాదాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని వాదులు వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళకు ఖాళీ కొంత ఈ యొక్క తప్పుడు వాదాలలో పడి చాలామంది అరే అవతల వైపు బాధితులు దళితులు ఉన్నప్పటికీ కూడా అంటే ఈ యొక్క సమస్యలను ప్రేరేపించే వ్యక్తులు అవతల కనుక మైనార్టీ వర్గాలకు, ముస్లిం వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉంటే కనుక చాలా వరకు దళిత సంఘాలు కొన్ని ఈ రోజుల్లో రాకుండా ఉండడానికి రావకపోవడానికి కూడా ఒక కారణం అవుతుంది. అది భయపడుతుండొచ్చు, లేదా అది రాజకీయ పరమైనటువంటి కొన్ని ఉద్దేశాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఈ సమస్య అనేది ఎక్కడ చూసినా కూడా ఈ సమస్య ఇదే విధంగా అవుతుంది. అంటే బాధితులు ఆడ నేరస్తులు కానీ లేదా ప్రేరేపించే వ్యక్తులు కానీ వీళ్ళు ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే కనుక, లేదా క్రైస్తవ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా దళిత సంఘాలు స్పందించట్లేదు. స్పందిస్తున్నటువంటి 1-6 సంఘాలు, 1-2 సంఘాలు మాత్రం ఇట్లా వస్తున్నాయి అంతే. అన్న మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే మొన్న దళితుల మీద చేసిర్రో, ఇప్పుడు ఏదైతే అవయవాలు తీసుకొచ్చి బయట వేస్తుర్రో, అది ఎందుకు దళిత వాడలు వేయాల్సి వస్తుంది? మిగతా ఏరియాలు కూడా ఉన్నాయి కదా, అక్కడనే మరదేపల్లిలో చాలా ఉన్నాయి, బాంబే కాలనీ ఒక్కటే కాదు, చాలా ప్రదేశాలు ఉన్నాయి. రాజేంద్ర నగర్ పిఎస్ పక్కన కూడా వేసుకోవచ్చు, అక్కడ జాగా చాలా ఉంది. ఎంఆర్ ఆఫీస్ దగ్గర జాగా చాలా ఉంది. ఎందుకు ఊకే ప్రతిసారి మా దళితులను టార్గెట్ చేస్తున్నారు? మా ఓపికని పరీక్షించవద్దు. మా ఓపికని పరీక్షించిన రోజు మీకు ఓటమి తప్పదు. మేము దళితుల్లో ఒకతాటిపైకి వచ్చినాం అనుకో, ఏ ప్రభుత్వమైనా కూల్చే శక్తి మా దళితులకు ఉన్నది. అరవింద్ గారు చాలా గట్టిగా మాట్లాడినరు. అంటే దళితులపైన నిజంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అనేసి, కావాలని ఇలాంటి ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి దళితుల వాడల్లో వేస్తున్నారు అనేసి మాట్లాడడం జరిగింది. అసలు నిజంగానే ఇలాంటి పరిస్థితి ఉంది అనేసి మోహన్ అన్న ఇందాక చెప్తున్నారు. అండ్ ఫ్యామిలీ వాళ్ళపైన ఏదైతే దౌర్జన్యం జరిగిందో దానిపైన మీరేమంటారు? అన్న, పీడదినం వస్తే మన ఇంట్లో శుభకార్యాలు జరపవు. ఏదైనా పీడదినం వస్తే శుభకార్యాలు కానీ ఇతర గుళ్ళకు ఓడు కానీ మేము ఆపుతాం. కానీ తుర్కోలకు వచ్చే పర్వదినం బక్రీద్ మాత్రం మా దళితులకు మాత్రం పీడదినంగా మారింది. ఎందుకంటే మేము ఇప్పుడు మా పంట పొలాల పొంటి మేము ట్రాక్టర్లు కొని ఖేతీబాడి చేసే పైసలు మా దగ్గర లేవు, స్తోమత మా దగ్గర లేదు, ఆ డీజిల్కి పోసే పైసలు మా దగ్గర లేవు. మేము గోజాతికి సంబంధించిన గోవులను తీసుకొచ్చి వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం, కూలీనాలి చేసి. అసొంటి గోవులని బాజప్తా మా ముంగట కోసి ఆ గోమాత యొక్క తలాలు కానీ, బొక్కలు కానీ, తోళ్ళు కానీ మేము నివసించే బస్సు ఎదురుగా తుమ్లా క్యా కర్లేదో కర్లోరా బాయ్ అని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, మా మనోభావాలు దెబ్బతినే విధంగా వేసుకొని మాకు రోగాలు వచ్చే విధంగా చేస్తున్నారు తుర్క కొడుకులు. ఈ తుర్క కొడుకులు చేసిన దానికి ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్సీ గారు రహమద్ బేగ్, ఆయనకైతే ఎమ్మెల్సీ ఆవులను చంపనీకి మళ్ళీ దళితులపై దాడులు చేయడానికే ఇచ్చిండ్రు అనుకుంటా.
ఎందుకంటే వాడు ఎక్కడ ఆ దళితులు ఆవులను ఆపుతారో అక్కడికి పోయి ఏ దేడా రోకైతే తుమ్లా రోకతే ये देड़ा रोके थे तुमला रोकते ये देड़ों को हिंदुओं का क्या संबंधम है क्या वास्ता है इनका रिश्ता क्या है అని చెప్పి బాజప్తా మమ్మల్ని తిట్టుకుంటా జై భీమ్ అనేసి వీళ్ళు కొన్ని నినాదాలు వినిపిస్తుంటారు కదా మరి వాళ్ళు హిందూ పక్షాన్ని నిలబడితే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను కూడా ఆ మాట అనకూడదు మీరు అంటున్నారు ఆ మాటలు ఎందుకు బయటకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు జై భీమ్ నినాదం కేవలం ఓట్ బ్యాంక్ కోసం వాడతారు మీరు చూడు ఏ ఎంఐఎం కొడుకులు దళితులపై చేసిన దాడులు బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు చేయడు కూడా మా ఆడబిడ్డల మానపానాలు ఇలా ఈ రాక్షసుల వల్ల పోతాయి మా ఇల్లు వీళ్ళు రాక్షసులే తక్కువ పైసలకి ఇచ్చి బాజప్తా జబర్దస్తి కొనుక్కుంటారు మా గోవులను మేము పూజించే గోవులను బాజప్తా మా ముంగటినే చంపి మా మనోభావాల దెబ్బతినే విధంగా చేస్తున్నారు ఈ తుర్కో కొడుకులు మళ్ళీ ఏమంటారు జై భీమ్ ఎందుకంటారంటే మా దాంట్లో ఉన్న కొంతమంది బేకారగాళ్ళు వాళ్ళకి లాలూచి పడి వాళ్ళకి వత్తాసు వలుపుతారు దళితుల బతుకులు ఏమన్నా కానీ దళితుల జిందగీలు ఖరాబ్ అయినా మాకు సంబంధం లేదనే విధానంతో వాళ్ళు చేస్తారు అందుకే కదా మీరు వాంబై కాలనీలో చూడండి ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ జనాభా నివసించే ప్రాంతంలో ఇంటి ఎదురుగా మోరి నీళ్ళు పోతాయి బస్సు ఎదురుగా ఏమో ఆవులకు సంబంధించిన వ్యర్థాలు పడేసి మమ్మల్ని బతుకుర్రా నాయన అని చెప్పి ఎట్టికి వదిలేసారు ఎట్లా తింటామన్నా అన్నం ముద్ద లోపలికి ఎట్లా దిగుతుంది ఆ వాసనకి ఏమన్నా తినబుద్ధి అవుతారా అన్న మేము చేసేదే కూని నాలా చేసి బతికేటోళ్ళం వారానికి ఒక్కసారి చికెన్ కూరనో గుడ్డు కూరనో వండుకొని తినేటోళ్ళం మేము గుడ్డు ఆ తినేటప్పుడు బిడి ఆ గలీజ్ మోరి వాసన ఆ జంతువు వ్యర్థాల వాసన వస్తే మేము ఎట్లా తినాలా ఎట్లా బతకాలా ఈ బస్సు వాసులకి పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు ఈ బస్సు నుంచి ఒక ఆడపిల్లని వేరే బస్సుకి ఇయ్యలేకపోతారు వేరే బస్సు ఆడపిల్లని ఇలా బస్సుకి తెచ్చుకోలేకపోతారు ఏమంటే మీ బస్సు ఎదురుగా తురుకోళ్ళు ఆవులను చంపి ఆ చెత్త మొత్తం ఆడ వేస్తురు కదా మీకు రోగాలు వస్తున్నాయి కదా ఉన్న హిందువుల్ని వీళ్ళని అక్కడ నుంచి పంపించేయడమే మెయిన్ టార్గెట్ కనిపిస్తుంది ఇక్కడ పక్కా ఇది బాజప్తా మీరు చెప్పింది కరెక్టే ఇంతకుముందు విశ్వ హిందూ పరిషత్ నాయకులు కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారు కూడా ఇదే చెప్పారు ఎందుకంటే ఆ ప్రాంతం అదైతే బెల్ట్ ఉందో దాన్ని రోహింగ్యా ఇంకా బయట నుంచి బంగ్లాదేశ్ ఇల్లీగల్ ముస్లిమ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని డంప్ చేసే కుట్ర ఇప్పుడు వీళ్ళకి డైలీ ఆ చెత్త వేస్తే ఆ వాసనకి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పైసలు పెట్టుకునే స్తోమత మాకు లేరు ప్రైవేట్ హాస్పిటల్లో గవర్నమెంట్లో పోతే మమ్మల్ని ఓటు దేకడు చక్కగా సో వీళ్ళని ఇట్లా చేస్తే ఈ టార్చర్కి వెళ్ళిపోతారు ఆ ఇల్లులు కబ్జా చేసి మా తురుకోళ్ళు ఉంటారు ఓట్ బ్యాంక్ని మేము గట్టిగా చేసుకొని ఈ సెక్యులర్ కొడుకులు ఎవడైతే తురుకోళ్ళని జోక్కుంటూ తిరుగుతారో వాళ్ళకి ప్లస్ అయితే నా ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు అయితే ఇందాక అన్నట్టు అది రోహింగ్యాలు ఆల్రెడీ సుమారు కొన్ని లక్షల మంది రోహింగ్యాలు తెలంగాణలో ఇప్పటికే రావడం జరిగింది వాళ్ళందరూ బాలాపుర ప్రాంతాల్లో ఉంటున్నారని చెప్పి ఇంతకుముందు కూడా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ యొక్క సంఘటన కనుక మనం చూసుకుంటే కనుక ఇది దీనికి దానికి కనెక్ట్ అవుతుంది వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా చేసి ఇప్పుడు ఈ విధంగానో ఇంకేదైనా ఈ విధంగా ఉండొచ్చు ఈరోజు ఓల్డ్ సిటీలో ఒకప్పుడు చాలా మంది హిందువులు ఉండేటోళ్ళు ఆ హిందువులందరూ ఎందుకు కాల్ చేశారు ఈ రకమైనటువంటి ఏదో ఒక రోజువారీ సమస్య ఇబ్బంది ఎదుర్కోలేకనే వాళ్ళు తక్కువ అరాకొరకు అమ్ముకొని వెళ్ళిపోతారు ఇండ్లు ఆ విధంగా వీళ్ళని కూడా అక్కడ నుంచి పంపించేసే విధంగా చేసి ఆ యొక్క ఇండ్లలో కానీ ఆ యొక్క ప్రాంతంలో కనుక పూర్తిగా ఇల్లీగల్గా మైగ్రెంట్స్ ఎవరైతే రోహింగ్యాలు ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరినీ కనుక పెడితే ఖచ్చితంగా వాళ్ళకి మంచిగా ఈ యొక్క ఓటు బ్యాంక్ పెరుగుతుంది వాళ్ళ రాజకీయ బలం పెరుగుతుంది అన్ని రకాలుగా అవుతుంది ముఖ్యంగా ఇంకోటి మాజీద్ హుసేన్ ఏమన్నాడంటే మొన్న బక్రీద్ తర్వాత కనుక గో వ్యర్థాలు కనుక తీయకపోతే తెచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముంగల ఏమంటారు మన మేయర్ ఇంటి ముంగల వేస్తామని అన్నారు నేను అంటున్నా నువ్వు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్ ముంగలనే వేసుకో మేయర్ ఇంటి ముంగలనే వేసుకో మా దళితుల ఇళ్ళ ముంగల ఎందుకు వేస్తున్నావు ఈ విధమైనటువంటి ప్రేరేపణ ఏంది ఈ ఎంఐఎంల గుండాయిజం అనేది ఈరోజు దళితులను ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళ బతకడమే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉంది దీన్ని ప్రతి ఒక్క దళిత సంఘం ఖండించాలని కోరుకుంటున్నాను దీనిపైన మనం ఆలోచించాలి కూడా ఈ జై భీమ్ కుట్రలు ఒకవైపు ఓటు బ్యాంక్ కోసం చెప్పుకుంటా ఇంకోవైపు ఏమో ఈ విధంగా దళితులను ఇబ్బంది పెట్టుకుంటుంటే దళిత సంఘాలు దళితులు చూసుకుంటూ ఊకోరు అన్న మీకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎవరున్నారన్న ఏం చేస్తుంటాడు అంటే చదువుతున్నాడు అయితే ఒక తన వాచ్మెన్ ఉంటాడు ఒక అబ్బాయి తోటలో మాడి తోటలో అయితే ఆ పిల్లాడు లేడంట అరే రఘుపతి నీ ఓరా పోయాడు పండుకో మాడి చెట్టు కాడ మాడి తోట కాడ అంటే మావాడు పండుకున్నాడు అంతే వాళ్ళు లావట్టుకొని వచ్చేసేసి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ లే తీసుకొని వెళ్ళిపోయాడు చేస్తున్నప్పుడే పోలీసులు పట్టుకొని వెళ్ళిపోయాడు నైట్ పండుకున్నాడు కదా తోటకాడ ఆడికెళ్ళి తీసుకొని వెళ్ళిపోయాడు అయితే వీళ్ళు ఏమంటే ఆడికి వచ్చిందంటే ఆడ వచ్చినా కానీ పక్కకు నిలబడ్డారు ఇప్పుడు 400 కుటుంబాలు వచ్చి ఆ నిలబడి చూసి పోయి పండుకున్నాడు అంతే దాని గురించి తీసుకొని మావాడు కూడా ఎస్సే మాదిగా ఇక్కడ జరుగుతున్నాయి అయ్యే ఉన్నాయి అదే మెయిన్ అన్న శశాన్న
ఇంత దౌర్జన్యం ఇక్కడ జరుగుతుంది. నిజంగా వాళ్ళందరూ ఏవో పనులు చేసుకుంటున్న వాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకుని వెళ్ళడానికి వెనక నుంచి ఫోర్స్ చేస్తుంది ఎవరనిపిస్తుంది మీకు? ఎంఐఎం, రజాకర్ ఎజెండా, దారుస్థలం, ఇదే కదా. ఒకరు కార్పెంటరు, ఒకరు హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు, వాచ్మెన్. ఈయన చెప్పిన దాని ప్రకారం ఈ పిల్లల్ని తీసుకెళ్లడం, వాళ్ళ హస్బెండ్స్ని తీసుకెళ్లడం, ఇదంతా చూస్తుంటే చాలా దౌర్జన్యం కనిపిస్తుంది. గడిచిన వారం రోజులుగా వాంబే కాలనీ రాజీవ్ గృహకల్ప లోపట బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇవాళ వాళ్ళ గోడు ఈ ప్రపంచానికి తెలవాలా. ఎక్కడో నేను మరొకసారి చెప్తున్నా, ఏదో ఏజెన్సీ ప్రాంతంలో అయితలేదు అది. ఇవాళ దళిత బస్తీ పైన భాగ్యనగరం నడిబొడ్డున ఈ రకమైనటువంటి ఒక రాజ్యహింస నడుస్తుంది. పోలీసులు నాకు తెలిసి ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి, బతకాలే, వాళ్ళు పొట్టగుట్టి కోసం బతకాలంటే అక్కడి నుంచి పారిపోవాలి. రేపు ఆ రాజీవ్ గృహకల్పాలలో లేకపోతే ఆ వాంబే కాలనీలో తీసుకొచ్చి వీళ్ళు పారిపోయిన తర్వాత తీసుకొచ్చి రోహింగ్యా చొరబాటుదారుని, బంగ్లాదేశ్ చొరబాటుదారుని చొరబడిచ్చి వాళ్ళు ఓట్లు పెంచుకోవాలి. ఓపెన్గా చెప్తున్నారు కదా రాజేంద్ర నగర్ రేపు క్లెయిమ్ చేస్తామని. ఆ రాజేంద్ర నగర్ సీటు, ఎమ్మెల్యే సీటు క్లెయిమ్ చేసేందుకు వీళ్ళు హిందూ బస్తీలను టార్గెట్ పెట్టుకున్నారు. దానికి స్థానిక పోలీసులు కొమ్ము కాస్తున్నారు. రేపు చట్టం ముందర ఇప్పటికీ చెప్తున్నా, స్థానిక పోలీసు యంత్రాంగానికి మీ మీద గౌరవంతో చెప్తా ఉన్నా, రేపు చట్టానికి మీరు సమాధానం అనేటువంటి విషయము, చట్టం ముందర సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అనేటువంటి విషయం మర్చిపోకండి. ఇవాళ మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు, ఏం ఆయుధాలు ఉన్నాయి, ఏం కత్తులు పట్టుకొచ్చిరని, ఏం మారణాయుధాలు తీసుకొచ్చిండ్రని కంప్లైంట్ ఇచ్చినోడు చెప్పలేదండి నాకు గాయమైందని. వీళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిర్రు. రేపు చెప్తాం. రేపు రాజ్యాంగపరంగా ఎన్ని సంస్థలకు జవాబుదారు, మీరు అన్ని సంస్థలకు జవాబుదారీ కావాల్సిందే. మీరు ఇష్టారాజ్యంగా మేము ఒకరి దారుస్థలం ఎజెండాకు మేము కొమ్ము కాస్తామంటే ఖచ్చితంగా రాజ్యాంగ ప్రకారం మేము పోరాడతాం.